ఈ ఫోటోలేంటి ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? పాండిచ్చేరి. అదే పుడుచ్చేరి అండి. ఇవన్నీ యూనియన్ టెరిటరీస్. మన దగ్గర కాకినాడ పక్కన ఎలా అయితే యానం ఉందో, అలాగే చెన్నైకి ఒక 3 గంటల దూరంలో అంటే దాదాపు ఒక 150 కిలోమీటర్లు అట్లా ఉండేలాగా మనకి పాండిచ్చేరి ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా పాండిచ్చేరి ఎందుకంత స్పెషల్స్ అంటే ఇక్కడున్న ఫ్రెంచ్ హోమ్స్ వల్ల. ఆ ఫ్రెంచ్ వాళ్ళు ఎంత మంచి ఆర్కిటెక్చర్ అంతా ఇచ్చారు అంటే అసల అన్నీ ఫోటోజెనిక్‌గా ఉంటాయి. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇట్లాంటి వాటికి కూడా ఎళ్తారు. అండ్ ఇంకొకటేంటంటే పాండిచ్చేరి అనేది చాలా లేట్‌గా ఇండిపెండెన్స్ వచ్చిన ఒక యూనియన్ టెరిటరీ. మనం అనుకుంటాం కదా! గోవాలో పోర్చుగీస్ వాళ్ళు అంతా వదిలిపెట్టి వెళ్ళడానికి మనకు 1947లో వచ్చినా కూడా 61 వరకు వెళ్ళలేదని. యాక్చువల్‌గా ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడైతే అంటే ఫ్రాన్స్ నుంచి ఇండియాకొచ్చి ఇండిపెండెన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు ఉన్నారంటే 1962. అందుకే చాలా సార్లు 1962 ఆగస్ట్ 16న వీళ్ళు ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇవన్నీ వేరే 7 యూనియన్ టెరిటరీస్ ఎలా ఉంటాయో పాండిచ్చేరిలో కూడా అందులో ఒకలాంటి యూనియన్ టెరిటరీ అనమాట. అంటే కేంద్రపాలిత ప్రాంతం. నాకింకా ఇక్కడ ఫ్రెంచ్ సంబంధించిన ఆర్కిటెక్చర్ ఇవన్నీ కాకుండా బీచెస్ ఇవంతా వైబ్ ఉంటుంది. ఇంకా కొంచెం షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఇంకా చాలా హోటల్స్ ఉంటాయి. కొన్నైతే ఎప్పుడో పాతవి రిస్టోరేషన్ చేసి మరీ ఉంచినవి ఉంటాయి. కొన్నైతే అలా అప్పటినుంచి ఉన్నవి ఉంటాయన్నమాట. చాలా పురాతనమైనవి. కొంచెం రెనోవేట్ చేసి ఉంటాయి. కానీ కొన్ని డిమాలిష్ కూడా చేస్తున్నారు. అదైతే కొంచెం బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. అందులో ఇండియాలో ఉన్న ఓన్లీ ఫ్రెంచ్ గర్ల్స్ స్కూల్ ఏదైతే ఉందో అది రిస్టోరేషన్ కోసం డిమాలిష్ చేశారంట. అప్పుడు నాకు కొంచెం బాధగా అనిపించింది. బట్ స్టిల్ ఫ్రెంచ్ నేర్చుకోవడానికైతే ఢిల్లీలో ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఎప్పటినుంచో ఉన్నది ఏకైక గర్ల్స్‌ది అంటే మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఏవైతే మీరు చూస్తున్నారో ఇదంతా ఒక ఫ్రెంచ్ హోమ్‌నే వీళ్ళు ఒక హోటల్‌లా కన్వర్ట్ చేశారు. అక్కడే ఒక రూమ్ మొత్తం షాపింగ్‌కనమాట. ఇది చాలా బావుంటుంది ఈ ప్యాలెస్ మొత్తం. అందులో ప్రశాంతంగా చదువుకోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు. కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి ఇట్లాంటి వాటిలో అయితే. కానీ మీరు స్ట్రీట్ షాపింగ్ చేస్తే మాత్రం మీకు కొంచెం బడ్జెట్‌లోనే వస్తాయి. ఇక్కడ ఫుడ్ అయితే కొన్ని చోట్ల లోకల్ వెండర్స్ అయితే చేస్తున్నారు. అండ్ మీకు కొంచెం తమిళ్ వచ్చుంటే ఈజీగా మేనేజ్ చేసేసేయచ్చు. కొంచెం నేను తమిళనాడు వెళ్ళాను కాబట్టి తమిళ్లో మోస్ట్లీ మేనేజ్ చేసేసాను. లైక్ అకామిడేషన్‌కి కానీ, స్టేకి కానీ, మిగిలిన వాటికి కానీ. కానీ ఇంకొక పార్ట్ ఏమిటంటే మీరు ఇంగ్లీష్ వచ్చినా కూడా అక్కడ చాలామంది ఇంగ్లీష్‌లో అయితే సంభాషిస్తారు కాబట్టి అది మీకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ మీకు ఎంత కలర్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటదంటే, ఇక్కడ మీరు గుళ్ళకి వెళ్ళొచ్చు, చర్చెస్‌కి వెళ్ళొచ్చు అండ్ చాలా చోట్ల ఇలా ఫోటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, రీల్స్ చేయొచ్చు. ఒక్క విధంగా చెప్పాలంటే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అరబిందో ఆశ్రమం అని ఒక చోటు ఉంటుంది. అది బీచ్‌కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఇంకా బీచెస్ అంటే రాక్ బీచ్, పారడైజ్ బీచ్. యాక్చువల్‌గా నేను ఇంతకుముందు 2016 ఆ టైంలో వెళ్ళినప్పుడు ఇంకా బాగుండేది. కాకపోతే ఇప్పుడు కొంచెం రద్దీ అయితే ఎక్కువైపోయింది. అండ్ కొన్ని రెనోవేట్ చేసినా, ఏం చేసినా కూడా కొన్ని దాని యాక్చువల్ ఫ్లేవర్ అయితే ఎందుకో మిస్ అవుతున్నాయి అనిపించింది. ఇంకా కొంచెం ఎక్స్‌పెన్సివ్ కూడా అయింది. కానీ ఇట్లాంటి స్ట్రీట్ షాపింగ్, ఇట్లాంటి ఆర్కిటెక్చర్ లేదంటే ఇట్లాంటి మంచి మంచి కలెక్షన్ ఏదన్నా కావాలంటే ఐ థింక్ యూ మస్ట్ విజిట్ ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ లైక్ మీ. అండ్ అది కాకుండా నేను ఇక్కడ అన్ని చోట్లకి వెళ్ళి బాగా అయితే ఎంజాయ్ చేశాను.